పెట్టినంత ఈజీ కాదు సలహాలు ఇవ్వడం. నేనేం చేయాలో నువ్వు చెప్పడం కాదు, నేను చెప్పింది నువ్వు చేయి చాలు. కిందకి పద, వస్తున్నాను. దీనికి రెడీగా ఉంటావు. కొంచెం కిందకి. రోజు దొబ్బి తాగడం, పొద్దునే తలగట్టుకుని కూర్చోడు. ఏంటమ్మాయి, ఇందాక నువ్వు ఫోన్ చేసినప్పుడు పూజ గదిలో ఉన్నాను. ఏం చెప్పు? ఆంటీ అను ఇప్పుడే లోపలికి వెళ్ళింది. నేను తన రూమ్మేట్ సాక్స్ని. అదేం పేరమ్మాయి, చాలా ప్రమాదకరంగా ఉంది. కొంచెం పిల్లడానికి అటు ఇటు అయినా అయ్ బాబాయ్, రామరామా. హాయ్ అమ్మా, నాకు టీమ్ లీడర్ గా ప్రమోషన్ వచ్చింది. ఏది చాలా సంతోషమైన మాట చెప్పావమ్మా. నిన్నంత పద్ధతిగా పెంచాను కాబట్టే ఇంత తొందరగా ఒక మెట్టెక్కగలిగావు. పిల్లల జీవితంలో ఎదుగుతున్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళకి స్వేచ్ఛనిచ్చేది ఎందుకో తెలుసమ్మా? వాళ్ళ మీద పూర్తిగా నమ్మకం ఉంది కాబట్టి. చుట్టూ ఉన్న ప్రపంచం నా కూతుర్ని ఏ సమెత్తు కూడా మార్చలేదన్న నమ్మకాన్ని కలిగించావు. తల్లిదండ్రులు వాళ్ళకి స్వేచ్ఛనిచ్చేది ఎందుకో తెలుసమ్మా? వాళ్ళ మీద పూర్తిగా నమ్మకం ఉంది కాబట్టి. చుట్టూ ఉన్న ప్రపంచం నా కూతుర్ని ఏ సమెత్తు కూడా మార్చలేదన్న నమ్మకాన్ని కలిగించావు. కంగ్రాట్స్ అను. థ్యాంక్ యూ. హే కంగ్రాట్స్. థ్యాంక్ యూ. హే కంగ్రాట్యులేషన్స్ అను. థ్యాంక్ యూ. హే వెల్కమ్ టీమ్ లీడర్. ఈరోజు థామ్సన్ గ్రూప్ నుండి టీం వస్తుంది. సో టెక్నికలీ మర్జర్ ప్రాసెస్ ఈ రోజే స్టార్ట్ అవుతుంది. ఆ టీంతో నువ్వే అన్నీ కోఆర్డినేట్ చేసుకోవాలి. ఓకే, సీ యూ at 11 o'clock in the conference hall. See you. బాయ్. Bye. హాయ్. Hi Gautam. హాయ్ గౌతమ్. హాయ్. హలో గైస్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్ అను. హాయ్ గౌతమ్. హాయ్. థ్యాంక్ యూ. Nice Gautam. So guys, Gautam, Yeah. meet Anu. Anu is the team leader. గౌతమ్. తను మీతో ఈ మర్జర్ టైం అంతా పనిచేస్తుంది. సో మీ ఇద్దరి కోఆర్డినేషన్ పర్ఫెక్ట్గా ఉంటే ఐ థింక్ దిస్ మర్జర్ విల్ బీ వెరీ సక్సెస్ఫుల్. భార్గవి. గౌతమ్. గౌతమ్ చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు కదా. నేను ఆల్రెడీ కర్చీఫ్ వేసేసా. సో హిస్ మైండ్. నువ్వేం హోప్స్ పెట్టుకోకే. ఏ అది కాదు, తను మీ అందరికీ ముందే తెలుసా? ఓ అదా, లాస్ట్ మంత్ ఫస్ట్ మర్జర్ మీటింగ్కి వచ్చాడు. ఆ రోజు నువ్వు చాలా అలసిపోయి ఆఫీస్కి లేట్గా వచ్చావు బేబీ. ఎవరినైతే లైఫ్లో కలవకూడదు అనుకున్నానో వాడికే ఎదురుపడాల్సి వచ్చింది. నేను చేసిన తప్పు నన్ను వెంటాడుతోందా? అను, గౌతమ్ want to see you in his cabin. Anu, I want all project status in a single report. Can you do? ఓకే. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి మళ్ళీ ఎప్పుడు వీలవుతుందని అడిగారు నన్ను.
చాలా పద్ధతైన సంబంధం రా. అమ్మాయి కూడా బంగారం నాన్న. నేను బిజీగా ఉన్నాను, మళ్ళీ చేస్తాను నాన్న. వాడు ఎలాగొచ్చాడా? సర్లేండి, అబ్బాయి నెంబర్ నాకు ఇవ్వండి. నేను ఎలాగ హైదరాబాద్ వెళ్తాను కదా, ఫాలో అప్ చేసి టచ్లోకి వస్తాను. షల్ ఐ మేక్ అ మూవ్? రిపోర్ట్ రెడీ అయితే నెక్స్ట్ మీటింగ్లో క్లయింట్కి సబ్మిట్ చేయాలి. తప్పు చేసింది ఇద్దరం కలిసైనా నా వల్ల తను ఎప్పుడు ఇబ్బంది పడకూడదు, ఎప్పటికీ బాధపడకూడదు. భార్గవ్, అను అను డోంట్ బి టెన్స్, బీ కూల్. కొన్ని విషయాలకి టైం స్పెండ్ చేయకూడదు, కొన్ని విషయాల్లో టైం వేస్ట్ చేయకూడదు. నీకు గుర్తుందా, ఫస్ట్ డే నేను మాట ఇచ్చాను టీమ్ లీడర్ చేస్తానని. షార్ట్ పీరియడ్లోనే పైకి వచ్చేసావు. అందులో నీకు నచ్చిన ఫ్లేవర్ తీసుకొని నాకు ఫేవర్గా ఉండు. ఏంట్రా? బ్రో, ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పు. రేపు ఫ్లాట్లో పార్టీ ఉంది, నువ్వు తప్పకుండా రావాలి. పార్టీ? నేను వస్తాను, నువ్వు వెళ్ళు. కొమ్మేద్దాం బ్రో, నువ్వు రావడమే లేటు. నువ్వు నీ పార్టీ. వస్తాను రా, దుబే. సరే బ్రో. హాయ్ నాన్న. అమ్మేం చేస్తుంది? ఆ ప్రవచనాలు చెప్పే గీతాదేవి ఉంది కదా, ఆ, ఆవిడ కాలు జారిందని ఎవరో చెప్పారట. స్నేహితురాలు కదా, స్వయంగా అమ్మాయి స్వీట్ చేసుకుని హాస్పిటల్కి వెళ్ళింది. తీరా హాస్పిటల్కి వెళ్తే గానీ తెలియలేదు ఆవిడ కాలు జారింది గుడి మెట్ల మించని. తను వెళ్ళేది వెళ్లకుండా కాలనీలో అందరికీ చెప్పెళ్ళింది. పొద్దున్నుంచి గీతాదేవి ఫోన్లోను, మీ అమ్మ కాలనీలోను మేనేజ్ చేసే పనిలో ఉన్నారు. ఇంకేంటి నాన్న? ఇన్నేళ్ల నా పెంపకంలో నీకేం కావాలో అర్థం చేసుకున్నాను, కానీ నువ్వేం కోరుకుంటున్నావో అడగలేదు తల్లి. నీ లైఫ్ పార్ట్నర్ విషయంలో నీకు కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా, నీకు ఎలాంటి భర్త కావాలని కోరుకుంటున్నావు తల్లి? నా ఆలోచనలకి దగ్గరగా ఉండాలి, నా అభిప్రాయాన్ని ఏకీభవించాలి, నా కోపాన్ని అర్థం చేసుకోగలగాలి, నా బాధని షేర్ చేసుకోవాలి. నన్నెంత ప్రేమిస్తాడో నా తల్లిదండ్రుల్ని కూడా తను అంతే గౌరవించాలి. అంటే అచ్చు గౌతమ్ లాంటి వాడు అన్నమాట. ప్రతి ఆడపిల్ల తండ్రి ఇంటికి రాబోయే అల్లుడు కన్నా కూతురు కాబోయే భర్త గురించే ఎక్కువ ఆలోచిస్తాడమ్మా. ఆ గౌతము రెండిటికి సరిపోయేవాడమ్మా. నువ్వెలా ఉండాలో ఆలోచించేది మీ అమ్మ, నీకేం కావాలో తెలుసుకుని ఇచ్చేది మీ నాన్న. ఈ రెండూ కలిస్తేనే గౌతమ్. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉందమ్మా.